అన్నమాచార్య కీర్తనలు పాడిన విన్న చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అమృతప్రాయమైనటువంటి సంకీర్తనల అర్థ తాత్పర్యాలను కూడా తెలుసుకోవడం వల్ల మనిషికి అన్నమయ్య యొక్క భావాలు అర్థమై జీవితాన్ని సన్మార్గంలో మార్చుకోవడానికి ఈ సంకీర్తనలు ఎంతో ఉపయోగపడతాయి. మానవుడు బానిసగా బతకడం కంటే భగవంతునికి దాసుడై ఉండడం మంచిదంటాడు అన్నమాచార్యుడు. సొంత లాభం కోసం ఆపేక్షించేటువంటి ఎంతోమంది వ్యక్తులు పరులను కొలుస్తూ ఉంటారు. మరి పరులను కొలవడం కంటే ఇతరులను యాచించడం కంటే హీనత్వం దీనత్వము లేదు అని చెప్తాడు అన్నమయ్య. ఆయన మాటల్లోనే ఆయన భావాలను ఇప్పుడు చూద్దాం. చీచీ నరులదేటి జీవనము, చీచీ నరులదేటి జీవనము, కాచుక శ్రీహరి నీవే కరుణింతుగాక, చీచీ నరులదేటి జీవనము. అడవిలో మృగజాతి అయిన కావచ్చుగాక, అడవిలో మృగజాతి అయిన కావచ్చుగాక, వడిని తరుల కొలువగవచ్చునా. అడవిలో మృగజాతి అయినా కావచ్చుగాక, వడిని తరుల కొలువగా వచ్చునా. ఉడివోయిన పక్షి అయి ఉండనైనా వచ్చుగాక, ఉడివోయిన పక్షి అయి ఉండవచ్చునైనా గాక, విడువక ఎవ్వరినైనా వేడవచ్చునా. ఉడివోయిన పక్షి అయి ఉండనైనా వచ్చుగాక, విడువకెవ్వరినైనా వేడవచ్చునా. చీచీ నరులదేటి జీవనము, పసురమై వెరలేని పాటు పడవచ్చుగాక, పసురమై వెరలేని పాటు పడవచ్చుగాక, కసటు ఒరుల పొగడగా వచ్చునా. పసురమై వెరలేని పాటు పడవచ్చుగాక, కసటు ఒరుల పొగడగా వచ్చునా. ఉసురు మానై పుట్టి ఉండనైనా వచ్చుగాక, దశలనెక్కడనైనా తిరగవచ్చునా. ఉసురు మానై పుట్టి ఉండనైనా వచ్చుగాక, దశలనెక్కడనైనా తిరగవచ్చునా. చీచీ నరులదేటి జీవనము, ఎమ్మెల పుణ్యాలు చేసి ఇలా నేలవచ్చుగాక, కమ్మి హరిదాసుడు కానవచ్చునా. ఎమ్మెల పుణ్యాలు చేసి ఇలా నేలవచ్చుగాక, కమ్మి హరిదాసుడు కానవచ్చునా.
నెమ్మది శ్రీ వెంకటేశ నీ చిత్తమే కాక దొమ్ముల కర్మములివితో యవచ్చునా. నెమ్మది శ్రీ వెంకటేశ నీ చిత్తమే కాక దుమ్ముల కర్మములివితో యవచ్చునా. చీచి నరులదేటి జీవనము కాచుక శ్రీహరి నీవే కరుణింతుగాక. చీచి నరులదేటి జీవనము అని చక్కగా మనిషి యొక్క తత్వాన్ని, మనిషి యొక్క స్వభావాన్ని, మనిషి యొక్క ప్రవర్తనను గురించి ఎంతో చక్కగా చెప్పాడు. మరి ఆ యొక్క శ్రీహరిని పూజించి ఆయన కరుణను పొందితే చాలు మనిషికి. మరి ఇతరులను సేవించడం, ఇతరులను పూజించడం వద్దు అని చెప్తా ఉన్నాడు. అంటే ఒక ప్రాణి అడవిలో జంతువైనా పర్వాలేదు కానీ ఇతరులకు ఊడిగం చేయడం మంచిది కాదు అని అంటాడు. అలాగే పక్షి జన్మ అయినా జన్మించినా పర్వాలేదు కానీ పరులను వేడుకోవడం సముచితం కాదు అని చెప్పి అన్నమాచార్యుడు చెప్తా ఉన్నాడు. నిజమే కదా. గరుత్మంతుడు తన బానిసత్వం నుంచి బయటపడడానికి చేసిన ప్రయత్నం ఎంతటిదో మనకు తెలుసు. ఈ ఆధునిక కాలంలో కేవలం వ్యక్తులే కాదు, దేశాలే స్వాతంత్రం కోసం ఎన్నెన్ని త్యాగాలైనా చేసి సాహసించి సాధించాయి. మరి సభ్య సమాజంలో అందరూ సమానమేనని నిరూపించాయి. అయినా కొన్ని స్వార్థపర శక్తులు సమాజాన్ని పట్టి పీడిస్తూనే ఉన్నాయి. అందుకనే మరి మనిషి ఆధునిక భావాలతో, మరి ఆధునికమైనటువంటి పద్ధతులలో జీవితాన్ని మరి అనుసరిస్తూ, ఆధునిక పద్ధతులను అనుసరిస్తూ జీవితంలో మరి ఎదుగుతూ ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కృపకు పాత్రులై మోక్ష మార్గంలో వెళితే బాగుంటుంది అని చెప్పేసి అన్నమాచార్యుల భావన. అందుకనే వ్యక్తి పూజించడం కంటే, అంటే వ్యక్తి పూజ కన్నా శక్తి పూజ చాలా ఉత్తమమైనటువంటిది. ఆ భగవంతుని పైన మరి భారం ఉంచి జీవనాన్ని గడుపుతూ ఒక ధర్మమైనటువంటి మార్గంలో వెళితే బాగుంటుంది అని చెప్పేసి ఎంతో చక్కగా చెప్పాడు అన్నమాచార్యుడు.